అలాగే అమ్మ ఈ ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రుల పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? అంటే మనకి నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఒకటి వస్తాయమ్మా భాద్రపద మాసంలో. హ్మ్. తర్వాత అదేవిధంగా శరద్ ఋతువులో వచ్చేటటువంటివి శరద్ నవరాత్రులు, వసంత ఋతువులో వచ్చేటటువంటివి వసంత నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, అదేవిధంగా ఇప్పుడు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. హ్మ్. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి అమ్మవారు అన్నమాట. ఈవిడ సప్తమాతృకల్లో ఒకళ్ళు. అంటే మనకి దశ అవతారాల్లో విష్ణుమూర్తి 10 అవతారాల్లో 3వ అవతారం మత్స్య కూర్మ వరాహ. అది పురుష శక్తి అయితే ఇది స్త్రీ శక్తి హ్మ్. అమ్మవారు, వారాహి అమ్మవారు. అంటే ఇది ఉగ్రదేవత అనే చెప్తారు పెద్దలు. అందుకని ఈ అమ్మవారికి చేసుకునేటప్పుడు పూజని అంటే దేవీ ఉపాసకులు చేసేటటువంటి పద్ధతి వేరుగా ఉంటుందమ్మా. ఎందుకంటే వారు ఎంత బరువైనా మోయగలరు. ఇప్పుడు కొంతమంది మోయగలరమ్మా ఎంత బరువైనా, కొంతమంది కెపాసిటీని బట్టి మోస్తారు. నాకు ఇంత పెద్ద తట్ట ఇచ్చి మోయమంటే నేను మోయలేను, హ్మ్. చిన్నది ఏంటి నాకు అంటాను నేను, అంతే కదా. హ్మ్. మనం ఎంత మోయగలమో అంతవరకు. హ్మ్. అంటే అమ్మని ఆరాధించేటప్పుడు మనం సాత్వికంగా ఆరాధించాలి 9 రోజుల పాటు. హ్మ్. ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి నవమి వరకు కూడా 9 రోజుల పాటు ముఖ్యంగా దీన్ని ఏమంటారంటే గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే ఏమిటి? సీక్రెట్ అని కదా, అవును. రహస్యం అని కదా, అవును. రహస్యంగా చేసుకునేటటువంటివి. కానీ ఇవాళ దాన్ని కూడా బహిర్గతంగా అందరూ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు అనేటటువంటిది ఒక పరిధి ఉంటుంది. పరిధి దాటి మటుకు ఎవ్వరూ చేయకూడదు. హ్మ్. అమ్మవారికి చేసే పూజ అమ్మే. ఆమె లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు. హ్మ్. అయితే ఈ అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కఠినమైనటువంటి నియమాలే ఉంటాయి. ఆ నియమాలను మనం చేయగలుగును అనుకున్నప్పుడు మాత్రమే అఖండం పెట్టుకోండి, అమ్మవారి పూజ చేసుకోండి. మరి మేము అంత చేయలేం, మామూలుగా ఏం చేసుకోవాలి అంటే చక్కగా లలితా సహస్రం చదువుకోండి. హ్మ్. లలితా సహస్రం చదువుకొని అమ్మవారికి ఇంత వడపప్పు పానకము ఏదైనా సరే తీపి పదార్థాన్ని రోజుకోటి పెట్టండి, హ్మ్. నివేదన పెట్టండి. అది సాధారణంగా రాత్రిపూటే చేస్తారమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే కాశీలో కూడా చూడండి వారాహి అమ్మవారు ఉంటుంది. హ్మ్. ఆవిడ కాశీకి గ్రామదేవత అని చెప్తూ ఉంటారు. అట్లా ఆ పళంగా వెళ్ళి మనం చూడకూడదు అమ్మవారిని. హ్మ్. కిటికీలుగా ఉంటాయి, అవును. కిటికీలుగా ఉంటాయి కదా, అవును. అవును. అట్లాగే చూడాలి. అంటే మనం డైరెక్ట్గా ఎందుకు చూపించట్లేదు? వాళ్ళు ఆ శక్తిని మనము తట్టుకోలేము. తట్టుకోలేము, భరించలేము కదా. హ్మ్. అందుకని చెప్పి డైరెక్ట్గా చూపించకుండా కిటికీలో నుంచే చూడమంటున్నారు. అంటే మనం ఎంతవరకు భరించగలం అనేటటువంటిది మనం చూసుకొని అమ్మవారికి చక్కగా 9 రోజుల పాటు పూజ చేసుకోండి. లలితా సహస్రం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. హ్మ్. ఆ లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలే కాబట్టి అమ్మవారికి మనసులో ధ్యానం చేసుకొని 12 నామాల్ని అమ్మవారికి చెప్పుకోండి. అట్లా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి.